అందరికీ నమస్కారం. నాకు 3 రోజుల క్రితం మాధవీలత గారు ఫోన్ చేయటం జరిగింది. అలాగే శివబాలాజీ గారు కూడా ఫోన్ చేసి చెప్పారు. ఇలా మాధవీలత గారిపై జరిగిన ఇన్సిడెంట్ పైన. దానిపై మంచు విష్ణు గారితో కూడా మాట్లాడటం జరిగింది. ముందుగా చెప్పాలనుకుంది ఏంటంటే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో దెర్ ఈస్ ఏ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న మహిళలందరికీ మేము అండగా ఉంటామని ఒక సీరియస్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంది. ఎందుకంటే ఇవాళ అసోసియేషన్లో మహిళలు వర్క్ ప్లేస్లో యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి పాపం వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, జనంలోకి వెళ్తున్నారు. మరి అటువంటి వారిపైన ఎటువంటి దాడిని కూడా మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ఖండిస్తాం. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని మహిళలందరికీ అండగా ఉంటుంది. అలాగే మాధవీలత గారిని ఆ రోజు నేను రిక్వెస్ట్ చేసాం. ఛాంబర్లో కూడా వారు కంప్లైంట్ ఇచ్చారు. అలాగే ఇండస్ట్రీలోని అన్ని సంఘాల్లోనూ వారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా, ఎందుకంటే ఈ మధ్య మేము చూస్తున్నాం, మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇండస్ట్రీలో చాలా వ్యక్తుల పైన ఈ యూట్యూబుల్లో రాంగ్ ప్రచారాలు, అంటే నిజం గడప దాటే లోపే అబద్ధం ఊరంతా తిరిగేసి వస్తుంది. అది వాళ్ళ వ్యక్తిగత జీవితాలని పాడు చేస్తున్నాయి. ఎంతోమంది గురించి చనిపోయారని కానీ. సో ఇటువంటి దాడులు మహిళలపై ఉండకూడదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇప్పుడు వారు ఇచ్చిన కంప్లైంట్ని వీ హ్యావ్ ఏ కమిటీ. ఈ కమిటీలో మొత్తం కమిటీ మెంబర్స్, ఆఫీస్ బేరర్సు, కమిటీ మెంబర్స్ అందరూ చర్చించి దీనిపైన ది ఎంటైర్ కమిటీ విల్ టేక్ ఏ డెసిషన్ అండ్ వీ ఆల్ సే దట్ వీ విల్ స్టాండ్ బై ఆల్ ది ఉమెన్ ఇన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అండ్ మీరేం కంగారు పడద్దమ్మా, దర్ ఇస్ అ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ నాట్ ఓన్లీ ఇన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బట్ ది ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ మూవీ ఆర్టిస్ట్ ఇండస్ట్రీ యాజ్ ఎ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్. సో తప్పనిసరిగా ఇండస్ట్రీలో కష్టపడే మహిళలకి అండగా ఉంటారని చెప్తూ